నమస్తే అండి. సామెతలు 24వ అధ్యాయము 5వ వచనము. జ్ఞానము కలిగినటువంటి వాడు బలవంతుడిగాను, తెలివి కలిగినటువంటి వాడు శక్తివంతుడుగాను ఉండును అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ జ్ఞానమునకు మరియు తెలివికి, అదే మాదిరిగా బలమునకు మరియు శక్తికి గల అద్భుతమైనటువంటి తేడాను గమనించగలరు. ఇంతకు జ్ఞానము కలిగినటువంటి వాడు అనగా ఒక్క మాటలో చెప్పాలి అంటే క్రీస్తును కన్నటువంటి వారు, క్రీస్తును అనుభవపూర్వకముగా కలిగినటువంటి వారు అని అర్థం. ఏమండి, ఇంతకు క్రైస్తవులంతా క్రీస్తును కలిగి ఉన్నారా? లేదు సుమా. అనుభవపూర్వకముగా వారిలోనే మర్మమయ్యున్నటువంటి క్రీస్తును కన్నటువంటి వారే క్రైస్తవుడు. ఏమండి, ఇట్టి వీరు దేహ స్వభావమును పడద్రోయుటకు కలిగినటువంటి బలము కలిగినటువంటి వారై ఉంటారు. ఏమండి, అదే మాదిరిగా లోక స్వభావము విషయంలో పడత్రోయబడినటువంటి ఇట్టి వీరు పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి తెలివి కలిగినటువంటి వారై పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఈ మట్టి దేహము నుండి చివరాఖరికి మహిమ దేహమునకు రూపాంతరపరచబడడానికి, అనగా ప్రారబ్ధము తీరాక ఈ మట్టి దేహము నుండి మహిమ దేహమునకు విమోచన పొందుటకు, ఆకాశ మహాకాశమునందున్న పరమపురుషుడిని చేరుటకు కావలసినటువంటి శక్తిని కలిగి ఉంటారు తెలివిమంతులు. ఏమండి, జ్ఞానము జీవుడు ఈ దేహంలో ఉన్నప్పుడు దేహ స్వభావము విషయంలో అపోజ్ చేసేటువంటి విధముగా బలము కలిగి ఉంటే, తెలివి ఈ దేహమును విడిచినటువంటి జీవుడు మహిమ దేహములోనికి పునరుద్ధానం అవ్వడానికి కావలసినటువంటి శక్తిని కలిగి ఉంటాడు. ఈ మాదిరిగా మానవుడికి దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ మరియు విమోచనలో అద్భుతమైనటువంటి సైన్స్ దాగి ఉన్నది అనేటువంటి విషయాన్ని, సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ లోతైనటువంటి మా అనుభవాలను ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.